చెప్తున్నారు నాకు. కరెక్ట్. అంటే బేసికలీ సినిమాలో జనరల్లీ మనకి మధ్య మధ్యలో నవ్వొస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వచ్చేసే సోల్స్ మనవి. అలాంటిది ఒక చిన్న ట్రైలర్లో ఫోన్లో చూస్తున్నా అంత హ్యాపీనెస్ కలిగించిందనమాట. అన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ డైలాగ్స్ అన్నీ ఆల్రెడీ మీమ్స్ రూపంలో బయటకు వస్తూనే ఉన్నాయి. సో ఫర్ యూ లైక్ ఇది మీకు సంబంధించిందే జరుగుతుందా, లేకపోతే మీరు భాస్కర్ గారు కూర్చొని డిసైడ్ చేసింది ఉంటుందా? 100% ఇద్దరం కలిసి కదండి. ఎందుకంటే మీరు చూసిన డైలాగ్స్ అన్నీ కూడా ఆయన రాసిన స్టోరీలో నుంచి వచ్చాయి కదా, ర్యాండమ్గా జోక్స్ కావు అవి. రైట్. సో ఆయన రాసిన స్టోరీలో నుంచి వచ్చాయి అవన్నీ. సో డెఫినెట్లీ ఇప్పుడు సిద్ధుతో లైక్ ఫస్ట్ డే 1 ఓం పెట్టినప్పటి నుంచి ట్రావెల్ అయితే ఒక రకంగా ఆ సినిమాకి ఆ డైరెక్టర్కి ప్లస్ అంటారా? అది వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది. బట్ భాస్కర్ గారు అయితే Q&Aలో అదే చెప్పడం జరిగింది. ఇట్స్ లైక్ ఫస్ట్ నుంచి ట్రావెల్ అయితే అది ఇంకా చాలా ప్లస్. యా, అంటే దట్ ఇస్ బికాస్ వీ బోత్ అండర్స్టూడ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ నాకేం కావాలి ఆయనకేం కావాలి అని అర్థం చేసేసుకున్నాం. చేసుకుని మేము ఒక మిడిల్ గ్రౌండ్కి వచ్చాం కాబట్టి మాకు చాలా హ్యాపీగానే ఉంటుంది. రైట్. మాకి చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది ఉన్నాయి. అండ్ మాకి ఇంకా హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటంటే మీకే కాంబినేషన్, ఎస్పెషల్లీ మీకే కెమిస్ట్రీ. యా, మీకే బ్యూటిఫుల్ ఐస్ సూపర్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి అనమాట. బేబీలో ఆల్రెడీ వి సా, బట్ దీంట్లో ఎంటైర్లీ డిఫరెంట్ వేలో మేము చూస్తున్నాము. అండ్ టెల్ అబౌట్ యువర్ కెమిస్ట్రీ. ఎట్లా వర్కౌట్ అయింది? కొంచెం ఫస్ట్ భయం వేసిందా? భయంతో కూడుకున్న గౌరవంతో కూడుకున్న పర్ఫెక్షన్ వచ్చేసిందా? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్? మీరు కరెక్ట్. ఇట్లా నాకు మీ క్వశ్చన్కి ఆన్సర్ అదే మీరు చెప్తుంది. ఓకే, ఆన్సర్ కూడా నేను చెప్పేసిన క్వశ్చన్తో పాటు ఎట్లా అవుతుంది సార్? శుక్రియా, మీరు బ్యూటిఫుల్ ఐస్ అన్నారు కదా. యా, నిజంగానే బ్యూటిఫుల్ ఐస్ అండి. సో ఐస్తో ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసే రోల్ అనిపించింది నాకు. ఇది ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది. డైలాగ్స్ అక్కడ, ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ, సూపర్ ఫ్యాంటాస్టిక్ అనిపించింది. అండ్ ఫర్ యూ లైక్ ఆ ఫస్ట్ డే ఫస్ట్ షాట్ సిద్ధు గారితో గుర్తుందా? ఎలా ఉండింది ఏంటి ఆ ఎక్స్పీరియన్స్? నాకు ఇప్పుడైతే నాకు లాస్ట్ డే ఆఫ్ షూటే నాకు గుర్తుంది. ఇంకా ఐ థింక్ అదే గుర్తుంటుంది నాకు. ఏం జరిగింది? ఫుల్ డే నవ్వుకున్నాను నేను. అంత ఫన్ ఉండే నాకు ఆ రోజు సెట్లో. ఇట్ వాజ్ క్రేజీ. నేను డే 1 నుంచి అంతా మాకు ఫన్ ఉంది. ఎవ్రీడే ఏదో ఇంప్రూవైజేషన్ చేస్తారు ఆయన, ఇంకేదో దానికి నేను నవ్వుతూనే ఉంటాను. అలా ఏదో నడుస్తూనే ఉంటుంది. బట్ లాస్ట్ డే వాజ్ ద బెస్ట్ డే. అదేంటండి, ఎలాగో సినిమా అయిపోయింది కదా, ఇప్పుడు నవ్వించి పంపించాలనుకున్నారు చేసిన యాక్టర్స్ని కూడా? అలా కాదండి, బేసిక్గా తనతో చేయాల్సిన పోర్షన్ అంతా కూడా ఆ రోజు 1-2 డేస్లో షూట్ చేసాం. ఓకే. తను ఎందుకంటే ఆ లొకేషన్ ఒక లొకేషన్లో తీయాలి, అదంతా అప్పుడే దొరికేసరికి తనతో చేయాల్సిన పోర్షన్ అంతా కూడా అప్పుడే తీసాం. సో ఒకే రోజు ఒక 5-6 కామెడీ సీన్లు తీసేసరికి తను, మేము ఆల్రెడీ నాకు తెలుసు, భాస్కర్ నాకు ఆల్రెడీ చెప్పారు, బట్ తనకు తెలియదు. సో సడన్గా ఒకే రోజు 5-6 సీన్లు చేసేసరికి తను వాట్ ఇస్ దిస్ వావ్ అని ఫీల్ అవుతారు. ఎట్లా? ఓకే, కొంచెం కష్టంగా ఉంది మీరు కాబట్టి తొందరగా పిక్ చేయగలిగారు అనమాట. బట్ మీ మాడ్యులేషన్స్, మీ డైలాగ్ డెలివరీ అంటే దానికి ఒక యూనిక్నెస్ ఉంది. అండ్ సీరియస్లీ సూపర్గా అనిపిస్తుంది అనమాట. జనరలీ నేను ఎప్పుడైతే బయట కూడా మిమ్మల్ని చూసానో, అంటే వేదికల మీద ఐ మీన్ టు సే, సో అలానే చాలా రియలిస్టిక్గా సినిమాల్లో చూస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. దిస్ లైక్ అందుకనే మేబీ మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగారేమో, జాక్కి టిల్లుకి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా అని. దాన్ని ఏమంటారు? రియలిస్టిక్గా రియల్గా సిమిలారిటీస్ అయితే లేవండి, టు బి వెరీ ఆనెస్ట్. బట్ ఎనర్జీ లెవెల్స్ ఒకటే, క్యారెక్టర్ ఎనర్జీ లెవెల్ ఒకటే. మీకు క్వర్కినెస్ కానీ అంటే తనకెంత సాలిడ్ వైబ్ ఉంటుందో టిల్లుకి, జాక్ కూడా అంతే సాలిడ్ వైబ్ ఉంటుంది. బట్ జాక్ చాలా మెచ్యూర్ క్యారెక్టర్, టిల్లు కొంచెం ఎడ్డోడు. జాక్ కొంచెం మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్ అనమాట. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి ఒక గోల్, ఒక క్లారిటీ, నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే చేయాలనుకుంటున్నా, ఇదే చేస్తాను, ఎవరు వద్దనుకున్నా కాదనుకున్నా ఇదే చేస్తాను అని. ఇప్పుడు జాక్ని పిలిచి ఎవరైనా నేను ఇట్లా ఒకళ్ళని చంపేశాను, నువ్వు పాతి పెడతావని అడిగాడు అనుకోండి, వాడు పక్కకి వెళ్ళమ్మా అంటాడు. జాక్ టిల్లు లాగా వాడు ఒప్పేసుకోడు. జాక్ ఏంటంటే అక్క నమస్తే అని పక్కకు వచ్చేస్తాడు. టిల్లు లాగా దొరికిపోడు. టిల్లు స్ట్రెస్ తీసుకుంటాడు, జాక్ స్ట్రెస్ ఇస్తాడు. సో చాలా డిఫరెన్స్ ఉందన్నమాట అయితే మీరు చెప్పిన విధానం బట్టి అర్థమవుతుంది. యా, బట్ ఎస్పెషల్లీ టిల్లుకి మీరు ఇందాక చెప్పినట్టు ఒక లవ్, కాన్ఫ్లిక్ట్, దాని మధ్య జరుగుతున్న హిలేరియస్ సిట్యువేషన్స్ అంతే. బట్ హియర్ లైక్ ఒక లవ్తో పాటు, ఒక ఫ్యామిలీ ఎమోషన్తో పాటు, ఫ్యామిలీ మధ్యలో అంటే ఫాదర్ అండ్ సన్ మధ్యలో బాండింగ్తో పాటు సమ్ ఏదో బిగ్ ఇష్యూ ఒకటి, టెర్రరిస్ట్ సంథింగ్ ఈ ఇష్యూ, దేశానికి గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? యా, సాలిడ్ 3 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి సినిమాలో, 3 to 4 ఉంటాయి. సో బిగ్ సీక్వెన్సెస్. రైట్. ఫర్ యూ లైక్ ఎక్స్పెక్టేషన్స్ ఇంత హై ఉన్నప్పుడు బేసికలీ యు ఆర్
ఫైనెస్ట్ యాక్టర్ అని చెప్పాలి. గుంటూరు టాకీస్ నుంచి ఐ వాజ్ లైక్ కీప్ ఆన్ ఫాలోయింగ్ యూ. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. బట్ టిల్లులో రికగ్నైజేషన్ లైక్ ఓవర్ నైట్ అంటారు కదా, అలా జనరల్లీ అంటారు, బట్ దాని వెనకాల చాలా స్ట్రగుల్ ఉండింది. ఐ నో దట్, అండ్ ఎవ్రీబడి ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు. ఫర్ యూ లైక్ ఆ స్టార్డమ్ నుంచి స్టార్ బాయ్ సిద్ధు అంటున్నప్పుడు, సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి షోల్డర్స్ మీద, అండ్ హవ్ యూ టేక్ ఇట్? అదేనండి, ఇంకా నెక్స్ట్ సినిమా నుంచి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అండ్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ప్రతి ఫిల్మ్ అట్లీస్ట్ ఒక మినిమం స్టాండర్డ్ ఫిల్మ్ అయి ఉండాలి, మినిమం డెలివర్ చేయాలి సినిమా. రైట్, సో దట్స్ ఇట్. సో ఫర్ యూ, మీకు లిటరల్లీ చాలామంది అంటారు తను అదృష్టవంతురాలు కూడా అంటారు టాలెంట్తో పాటు. బేసిక్గా ఫస్ట్ ఫిలిం లైక్ ఒక రేంజ్లో హిట్ చేయడం అనేది క్రేజీనెస్ అది. సో ఫర్ యూ ఎలా అనిపించింది ఆ రోజు అంత బిగ్గెస్ట్ టాక్ వచ్చినప్పుడు? యాక్చువల్లీ ట్రూ, నేను లక్కీ కూడా, కానీ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టే ఒక డేలో వచ్చింది కాదు అది. నాకు 8 years పట్టింది బేబీ వరకు రావడానికి. బట్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్. బట్ నో బడీ టాక్ అబౌట్ లైక్ ప్రీవియస్లో ఏం జరిగిందనేది తెలియకుండా ఫస్ట్ మీరు లీడ్ చేసింది ఇది కాబట్టి ఎవ్రీబడి గివింగ్. బట్ తెలుసు కొందరికి నేను యూట్యూబర్గా ఉన్నాను, ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాను, దెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నాను అని చెప్పి. రైట్, ఆ 8 yearsలో ఇవన్నీ నడిచినాయి. ఆఫ్టర్ దట్ బేబీ. రైట్. బేసిక్ కామన్ క్వశ్చన్ నాకు తెలిసి అందరూ అడిగేది ఏంటి అంటే, సక్సెస్లో ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ టీమ్ని చూస్ చేయడం జరుగుతుంది, సక్సెస్ఫుల్ డైరెక్టర్తో వర్క్ చేయడం జరుగుతుంది అంటారు. బట్ గ్యాప్ ఇచ్చారు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత భాస్కర్ గారు గ్యాప్ ఇవ్వడం జరిగింది. వెన్ లైక్ భాస్కర్ గారు ఈ స్క్రిప్ట్తో వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్ ఫస్ట్? అండ్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ ఇలాంటివి అదేం లేదండి. అంటే నేను క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ లేకపోతే నార్మల్గా వేసి లెక్కలు వేసుకుని ఉంటే నేను ఇవాళ ఇంకా ఇంట్లోనే కూర్చుని ఉండేవాడిని. అంటే రైట్ యాక్టర్ షుడ్ నాట్ రైట్, ఆర్ యాక్టర్ రైటింగ్లోకి ఎందుకు వస్తున్నాడు, లేకపోతే మేకింగ్లోకి ఎందుకు వస్తున్నాడు అని క్వశ్చన్స్ చాలా అడిగేవాళ్ళు స్టార్టింగ్లో, బిఫోర్ కృష్ణ అండ్ హిస్ లీలా అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఒకవేళ ఇఫ్ ఐ హ్యాడ్ గివెన్ ఇన్ టు దట్ మిత్ ఆర్ ఆ ఏమంటారు ఆ నోషన్కి నేను సరెండర్ అయిపోయి ఉంటే ఇంకా జస్ట్ వెయిటింగ్లోనే అలా ఉండేవాళ్ళం మనం. సో ఐ జనరలీ డోంట్ హ్యావ్ ఎనీ క్యాలిక్యులేషన్ ఆర్ ఎనీ గేమ్ అండి. నేను జస్ట్ నాకు ఏదన్నా ఎవరైనా చెప్పినప్పుడు నాకు నచ్చితే నేను ఒప్పేసుకుంటాను. సో నాకు భాస్కర్ గారు కథ చెప్పిన రోజు డే వన్ నాకు ఐ ఫెల్ట్ దట్ ఇట్స్ అ వెరీ కూల్ ఫిల్మ్ టు మేక్. రైట్, రైట్. సో ఐ వాజ్ లైక్ లెట్స్ డూ ఇట్. యాక్టర్ కూడా ఒక క్యారెక్టర్కి ఒక సినిమాకి సరెండర్ అవ్వాలి. జనరల్లీ మీరు ఎలాగ ఉంటుంది, నీకు కంప్లీట్గా సరెండర్ అయిపోయారు అది అన్నట్టు. సో జహక్లో అలా సరెండర్ అయిపోవడానికి ఆ యూఎస్బీ ఏమనుకుంటున్నారు మిమ్మల్ని ఫస్ట్? లైక్ అదే ఆయన రాసిన క్యారెక్టరైజేషన్ అండి. డే వన్ నుంచి నాకు ఆయన రాసిన క్యారెక్టరే నాకు ఇంట్రెస్ట్ జనరేట్ చేసింది. ఫస్ట్ నుంచే నాకు ఓకే ఈ క్యారెక్టర్ మనం చెప్పాలి, దిస్ స్టోరీ ఈ క్యారెక్టరైజేషన్ తోటి మనం చెప్పాలి అని అనిపించింది. సో బేసిక్గా మీకు ఏంటంటే ఫోర్ ఫ్రంట్లో ఆయన డిజైన్ చేసిన క్యారెక్టర్ ఉంటుంది, వెనకాల చాలా స్టోరీ జరుగుతుంటుంది. సో మనం జాక్ త్రూ చూస్తాం ఆ సినిమా మొత్తాన్ని. ఓకే, సో ఆయన క్యారెక్టరేనండి ఫ్రమ్ డే వన్. ఓకే, సో ఆ ఎనర్జీని మొత్తం అంతా తీసుకొచ్చేది. చాలా రేసీగా ఉంది యాక్చువల్లీ. ట్రైలర్ కూడా ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు. మీరు అంటారు గ్యాప్ ఇస్తే మ్యాప్ వేసేసుకుంటారని, సో ఎవరికి ఆ మ్యాప్ వేసుకునే ఛాన్స్ ఇవ్వలేదు మీరు. గ్యాప్ ఇస్తే మ్యాప్ చేసేస్తానుంది, బట్ మేము మ్యాప్ చేసే అంత గ్యాప్ ఇవ్వట్లేదు మీరు. ట్రైలర్లో బ్యాక్ టు బ్యాక్ డైలాగులు పడుతూనే ఉన్నాయి, కనెక్ట్ ఎక్కడ పోవట్లేదు అనమాట బేసిక్గా. సో అండ్ ఫర్ యూ లైక్ దీంట్లో వేరియేషన్స్ ఉన్నాయి, 2 roles ఉన్నాయి, 2 shades ఉన్నాయి అని చెప్పారు. అది 2 different roles లేకపోతే 2 shades వాట్ ఎగ్జాక్ట్లీ? షేడ్స్ ఒక క్యారెక్టర్లో 2 shades. యా, సో 2 shades. అండ్ ఇంకోటి Q&Aలో సిద్ధు గారు చెప్పడం జరిగింది, చాలా మెయిన్ తన చుట్టూనే కథంతా జరుగుతుంది అని చెప్పి. కథలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ నాది. ఇంపార్టెంట్ పార్టా లేకపోతే క్యారెక్టర్స్ ఆర్ లైక్ మీ వైపు? అంటే మెయిన్గా ఈ స్టోరీలో ఏంటంటే 3 మేజర్ క్యారెక్టర్స్ అండి. నేను, వైష్ణవి, ప్రకాష్ రాజ్ గారు. ఓకే, మా ముగ్గురు మధ్యలో జరిగే కథ అండి ఇది ఫుల్లీ. ఓకే, ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ వన్ విలన్ అండ్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ ఫైన్. బట్ మెయిన్గా ఏంటంటే అండ్ నరేష్ గారు ఆల్సో. సో అలాగా తన ఏంటంటే మేజర్ స్టోరీలో తన క్యారెక్టర్ ఇస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. తన క్యారెక్టర్ లేకపోతే స్టోరీ లేదు. ఓకే, సో అలాగా ఐ థింక్ సో జస్ట్ వచ్చి వెళ్ళడం కాకుండా తంది కూడా వెరీ మెయిన్ ప్లాట్ లో తంది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. యా, సో అఫ్ కోర్స్ ఇన్ఫ్లుయెన్సర్గా చేయడం ఇదంతా ఓకే. బిగ్ స్క్రీన్ మీద ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్, ప్రకాష్ రాజ్ గారు, నరేష్ విజయ్ కృష్ణ గారు, ఇలా బిగ్ యాక్టర్స్ ఉన్నారు. సో చేసేటప్పుడు ఛాలెంజెస్ ఏమన్నా వస్తాయా వైష్ణవి? ఛాలెంజెస్ అది నేను కూడా అనుకున్నా, ఛాలెంజెస్ వస్తాయేమో, ఎట్లా ఉంటుంది సెట్ పైన ఏంటి అని. బట్ చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. నేనే మనసులో నా హెడ్లో ఎక్కువ అనుకున్నాను. ఒక భాస్కర్ గారు చెప్తున్నారు కదా, ఒక ఎక్స్ప్రెషన్ కళ్ళతో ఇవ్వాలి అంటే
నన్ను చూడండి అని వెళ్ళి ఇచ్చేసి వచ్చారండి మీరు. ఆ రోజు డైలాగ్స్ ఏం లేవు, అమ్మాయి వల్ల నీకు డైలాగ్స్ ఏం లేవు, ఓన్లీ నీ ఎక్స్ప్రెషన్ ఉందంటే చాలా సార్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా మన కళ్ళతో ఇచ్చేద్దాం అని అలా మేము మాట్లాడుకున్నాం అంతే. ఓకే. సేయింగ్. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీ Q&As చాలా హిలేరియస్ ఉంటాయి, మీకు మైక్ ఇవ్వగానే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ జనరల్లీ పక్కన కూర్చుంటూ ఉంటాం కదా, బట్ సిద్ధు గారు మాట్లాడుతున్నారంటే కాన్సన్ట్రేషన్ మీ వైపు. ఎక్కడున్న సర్కిల్లో ఐ థింక్ మీరుంటే సరిపోతుందేమో అనుకుంటున్నాను సిద్ధు నేనైతే. దట్స్ అమేజింగ్. అండ్ వన్ మోర్ థింగ్ యూ మెన్షన్ Q&Aలో తెలుగు అమ్మాయితో చేస్తే యాక్షన్ రియాక్షన్ అంటారు కదా, ఆ కంఫర్ట్తో ఇంకొంచెం దీనికి ఎలివేట్. యా, ఫర్ యూ చైతన్యలో వైష్ణవి చైతన్యలో ఆ బెస్ట్ థింగ్ ఏంటంటారు? వాట్ యూ నోటీస్డ్ ఒక గుడ్ యాక్ట్రెస్లో ఉండాల్సిన థింగ్? దట్ షీస్ అ గుడ్ యాక్ట్రెస్. గుడ్ యాక్టర్స్ అవ్వడానికి సంథింగ్ ఏదో క్వాలిఫికేషన్, డిగ్రీ, PG ఇలాంటివి ఉండవా? ఐ డోంట్ నో అండి. ఐ ఫీల్ దట్ మేము ఒక్కసారి సీన్ అనుకుంటే మాకు 1-2 టేక్స్ కంటే ఎక్కువ అవ్వదు. ఓకే. అంతే. ఓకే. ఓన్లీ ట్రబుల్ ఐ ఫేస్డ్ ఇస్ అప్పుడప్పుడు నేను ఏదైనా మాట్లాడితే నవ్వేసి డైలాగ్ మర్చిపోతుంటుంది, అదొకటే.